ఇప్పుడు మనం మాట్లాడబోయే వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల 2024 జనవరి నెల ఎలా ఉందో చూద్దాం అనమాట. మనం ముందు చూసాము అంటే జనవరి నెల యాక్చువల్గా వృశ్చిక రాశి వాళ్ళకి అంత బాగాలేదు, లాస్ట్ ఎప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాము. అలాగే మనం ఇప్పుడు చూసాము అంటే ప్రస్తుతం వృశ్చికంలో గురుడు ఉన్నాడు, అలాగే శుక్రుడు ఉన్నాడు అనమాట. సో మార్స్ కూడా ఏంటంటే ఇక్కడే సంచారం జరుగుతుంది, మనకి ధనుల్లోను వృశ్చికంలోను అలాగే సంచారం జరుగుతున్నాయి అనమాట. సో మనం చూసాము అంటే వృశ్చిక రాశికి ఈ నెల మిశ్రమంగానే ఉంటుంది, అంత బాగుండదు అనే చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అర్ధాష్టమ శని జరుగుతుంది, 4వ ఇంట్లో శని సంచారం జరుగుతుంది, 5వ ఇంట్లో రాహు సంచారం జరుగుతోంది, 6వ ఇంట్లో అలాగే గురు సంచారం జరుగుతోంది ఎస్పెషల్లీ ఈ నెల. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ అంటే జనవరి 2024 అంత బాగాలేదు. సెకండ్ హాఫ్ కొంచెం మెరుగుపడుతుంది, కొంచెం ఏదో మంచి సూచనలు కనిపిస్తాయని చెప్పుకోవాలన్నమాట. 11వ ఇంట్లో మనకి తెలుసు కేతు సంచారం జరుగుతుంది, అందుకని ఏంటంటే మనకు లాభం అనేది అసలు ఎక్స్పెక్టెడ్ చేయలేము. అలాగే మనం చూసామంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఏంటంటే మన తోబుట్టువులు కానీ లేకపోతే మన కజిన్స్ కానీ వాళ్ళందరి పరిస్థితులు కూడా కొంచెం బాగుండదు. మనతోటి ఏంటంటే అంత సహకరించరు, మనకి అంత బాగుండదు వాళ్ళ కలయిక. అండ్ ఆల్సో ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతాయని చెప్పాలి. అలాగే బిజినెస్ పీపుల్ కానీ అలాగే పాలిటీషియన్స్ కానీ అసలు బాగాలేదు ఈ నెల అని చెప్పుకోవాలి. బిజినెస్ పీపుల్కి ఏంటంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందాము అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో వెళ్దాము అనుకునే వాళ్ళందరికీ చాలా ఎదురు డబ్బులు, పార్ట్నర్షిప్ బిజినెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ నెల. సో జాగ్రత్తగా చూసుకోండి. కాంపిటీటర్స్ అనేది చాలామంది ఎక్కువ అవుతారు. అండ్ స్టాక్ మార్కెట్స్లో ఉన్నవాళ్ళు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది చాలా చాలా ఎక్కువ కనిపిస్తోంది. అలాగే శ్రమ కూడా చాలా అధికం కనిపిస్తోంది. శ్రమకి తగిన ఫలితం ఉంటుంది అని ఈ నెల చెప్పలేము, అసలు ఉండదనే చెప్పాలి అనమాట. అలాగే ఏంటంటే ఈ సంవత్సరం లాస్ట్ సంవత్సరం అంటే 2023 కన్నా వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది, ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా బాగున్నాయి అని చెప్పాలి. కానీ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అంత బాగాలేదు. మనం మాట్లాడుకునేది జనవరి 2024. అలాగే దాంపత్య జీవితం మనం మాట్లాడుకోవాలి. కొత్తగా మన పార్ట్నర్స్ కోసం వెతుకుతున్నాము, అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్నాము అంటే పార్ట్నర్స్ కోసం చూస్తున్నాము అనుకున్న వాళ్ళకి కూడా ఎడబాటు అనేది తప్పదన్నమాట. అంటే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మనమే పేషెంట్గా ఉండాలి అని చెప్పాలి. అలాగే మనం చూసామంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ ఎక్కువే. కెరియర్ విషయానికి వస్తే ఏంటంటే ఏదో కొంచెం మెరుగ్గా ఉంటుందని చెప్తాం కానీ అంత బాగుంది అని చెప్పలేకపోతున్నాము ఈ నెల. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ బాగుంటుంది వీళ్ళకి, అదే నేను చెప్పాను కదా కొంత సూచనలు బాగానే ఉన్నాయి అని తెలుస్తోంది. కానీ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అంత బాగాలేదు. జనవరి 2024 సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మనం చూస్తామంటే క్రయ విక్రయాల్లో వీళ్ళకి లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ చాలా చాలా అధికం అనేది కనిపిస్తోంది. అలాగే తల్లి విషయాలకు వస్తే అంటే పెద్దల విషయాలకు వస్తే, ఇంట్లో ఉన్న పెద్దల విషయాలకు వస్తే కూడా వాళ్ళు ఏంటంటే మనకి సహకరించరు. అండ్ ఆల్సో ఏంటంటే ఎదురుగా తిరుగుతారు, అంటే ఏంటి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఆల్సో వాళ్ళకి హెల్త్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది. హెల్త్ సెన్సిటివ్ ఉంటుంది కనుక మనకి ఫైనాన్షియల్ డ్రెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది. మన హెల్త్ విషయానికి వచ్చినా కూడా, ఈ రాశి వాళ్ళ హెల్త్ విషయానికి వచ్చినా కూడా సెన్సిటివ్గానే ఉంటుంది. బంధుమిత్రులు కలయిక ఉన్నా కూడా అంత ఆనందంగా ఉంటుందని చెప్పలేకపోతున్నాము. విందు వినోదాల్లో పాల్గొవచ్చు, కానీ ఏంటంటే ఎడబాట్లు వస్తాయి దాంట్లో కూడాను. ఒక్కొక్కసారి టైంకి వెళ్ళలేకపోతారు, ఎంజాయ్ చేయలేకపోతారని చెప్పబడుతోంది. అలాగే మనం ఫుడ్ విషయానికి వచ్చినా కూడా అంత మనం ఏంటంటే డయట్ ఫాలో అవ్వడం చాలా మంచిది. డయట్ ఫాలో అవ్వడం అంటే ఏంటంటే టైంకి మనం అన్నీ చేసుకోవడం అనేది మంచిది. పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. అలాగే వీళ్ళు స్టూడెంట్స్ ఉంటారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఎడబాటు అని చెప్పకూడదు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాలి. వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించలేకపోతారు, వాళ్ళు అనుకున్న మార్క్స్ కూడా వీళ్ళకి రావు, అనుకున్న సబ్జెక్ట్స్ రావు. అలాగే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనం బాగా పైకొద్దాం, బాగా చదువుకుందాము అని టైం కేటాయించినా కూడా అది ఎందుకో చేయలేకపోతారు ఈ నెల. ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఎడబాటు వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా, అడ్డంగాలు వచ్చినా మళ్ళీ దాన్ని ప్రయత్నించడం అనేది మంచిది. ఎందుకంటే శ్రమాధికం అని ఇందాకనే నేను చెప్పుకున్నాను, చాలా చాలా శ్రమాధికం కనిపిస్తోంది.
అలాగే మనం చూసాము అంటే పాలిటిషియన్స్కి ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ నెల అసలు బాగాలేదు అనే చెప్పాలి. కానీ ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ కొంచెం బెటర్ అవుతుంది. అలాగే ఏంటంటే మనకి సహకరించాలి అన్న వాళ్ళందరూ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ మనకి సపోర్టివ్ పీపుల్ కూడా మనకి కనిపిస్తారు. సూచనలు అయితే కనిపిస్తాయి కానీ సపోర్ట్ ఇస్తారు అని చెప్పలేము. అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే ఈ నెల. అలాగే మనం రెమెడియల్ మెషర్స్కి వస్తే, పరిహార విషయాలకు వస్తే మనం తప్పక శనికి చేయాలి. అలాగే శనివారం వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం, 108 సార్లు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. శనిదానం చేయడం మంచిది. శని చాలీస చదువుకోవడం ఇంకా మంచిది. అలాగే మనం చూసాము అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నవాళ్ళు కానీ, స్టాక్ మార్కెట్స్లో ఉన్నవాళ్ళు కానీ, ఈ రాసే వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. కానీ ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తప్పక లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే చెప్తాము. ఎందుకంటే ఉన్నదంతా పోయిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుందన్నమాట. దాంపత్య జీవితంలో అంత అనుకూలం లేదు అని ఆల్రెడీ చెప్తున్నాము. కొత్తగా పెళ్లి కావాలి, కొత్తగా పార్ట్నర్స్ వెతుకుతున్నాము అనే వాళ్ళకి కొంచెం బెటర్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో మీరు జాతకం కంప్లీట్గా పరిశీలించుకోవాలి. ఇది మనం మాట్లాడుకునేది ఒక నెలే కనుక జాతకం పరిశీలించుకుంటే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. మనం మాట్లాడేది కూడా ఒకటి రాశి విషయమే మాట్లాడుతున్నాము. మిగతా ప్లానెట్స్ అన్ని మనం చూసుకోవట్లేదు, మిగతావన్నీ మనం చూసుకోవట్లేదు కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే మీది ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. అంటే జాతకపరంగా మీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. దానికి కరెక్ట్ అయిన సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే దీనికి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ మనం మంత్ కూడా చెప్పట్లే, ఇయర్ ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా బాగుంది. దానికి తోడు మనం ఇంకా మంచి రెమెడియల్ మెషర్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో తప్పక జాతకం పరిశీలించుకోవాలంటే, నన్ను సంప్రదించాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసాము అంటే జనరల్గా నేను ఆల్రెడీ రెమెడియల్ మెషర్స్ ఏంటని చెప్పాను. అలాగే మనం ఎప్పటికైనా ఏంటంటే గురుకాళ్ళు పట్టుకుంటే కూడా చాలా మంచిది. గురువునేమో థర్స్డే కొలవడం అనేది, ఏ గురువు అయినా సరే కొలవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అలాగే రాహుకేతు జపం కూడా చేసుకోవడం చాలా చాలా మంచిది. మనం జెమ్స్ కూడా ఇస్తాము. అలాగే సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. మన దగ్గర సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉన్నారు కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఏ టైంలో అపాయింట్మెంట్ దొరుకుతుంది, మీరు ఎక్కడ ఉన్నా ఈ వరల్డ్లో ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఏ టైంకి దొరుకుతుంది, ఎలాగ ముందుకు సాగడం అనేది మీ జాతక రీత్యా చెప్పడం జరుగుతుంది. మీ పరిహారం ఇవ్వడం కూడా జరుగుతుంది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్తాం అన్నమాట.